హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ మసాలా గ్రేవీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఓల్ గరం మసాలాలు వేయాలి. 4 లవంగ మొగ్గలు, 2 దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకొని అందులో 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని 1 నిమిషం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా నేను మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నానండి చికెన్ని, మీకు చెప్పడం మర్చిపోయాను. అందులో కొద్దిగా పసుపు, నూనె, కారం, సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని గ్రేవీలో ఒకసారి అంతా కలుపుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. కొద్దిగా గ్రేవీ కోసం నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఇందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ముక్కలకి బాగా పట్టేలా మరొక 2 నిమిషాల పాటు కలుపుకొని ఉడికించుకుందాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, ఆయిల్ పైకి తేలింది. కూర చక్కగా ఉడికిపోయిందండి. ఇలా ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టేసుకోవడమేనండి. ఇంతేనండి, చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.